అన్ని హస్లో ఉన్న ఒక మోటో అంటే అది ఇదే. ఒకటి అది స్టార్టప్ కానివ్వండి, లేదంటే అది జాబ్ కానివ్వండి, ప్రతిరోజు అదొక కొత్త రేసే. ఈ రేసులో బ్రెయిన్ అసలు ఆగడం లేదు, పని కూడా ఎప్పుడు పూర్తి కావడం లేదు. అది బోర్డ్ రూమ్ కానివ్వండి, లేదంటే డెస్క్, బెడ్రూమ్, లేదంటే మీటింగ్ రూమ్, బ్రెయిన్ ట్యాబ్స్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి. ఆ తర్వాత ఒక మూమెంట్ వస్తుంది, అందులో మైండ్ ఓవర్లోడ్ అయిపోతుంది. అప్పుడే మన ఎనర్జీ, ఫోకస్, డిసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ అవుతుంది. చెప్పాలంటే మన దగ్గర చాలా వేరియబుల్స్ ఉన్నాయి. మన స్ట్రెస్, స్లీప్ అండ్ స్టెప్స్ అన్నిటిని ట్రాక్ చేస్తుంది. ఒక హస్లర్ ఇవన్నిటిని ట్రాక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ప్రోగ్రెస్ తీసుకురావడానికి టైం ఉండదు. టైటన్స్ హస్లర్ కి స్లో రికవరీకి టైం ఉండదు. ఒక ఫౌండర్స్ గా మనం టీం దగ్గర ప్రాబ్లమ్స్ వద్దు, సొల్యూషన్ తో రండని చెప్తున్నాం కదా, అలాంటి టీమ్ మేటే మీకు సైకడెలిక్. సైకడెలిక్ ఒక హెడ్ ఫోన్స్ బియాండ్ మ్యూజిక్. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే ప్లే చేయదు. ఒకవేళ మీరు స్ట్రెస్ గా ఉన్నా, స్లీపీగా ఉన్నా, ఫోకస్డ్ ఆర్ రిలాక్స్ ఏదైనా ట్రాక్ చేస్తుంది. లుక్స్ వెరీ ఇంప్రెసివ్. బట్ ఒక 20 నిమిషం బీస్ట్ మోడ్ వల్ల మీకు జోన్ షిఫ్ట్ ఇస్తుంది. ఒకవేళ ఇన్వెస్టర్ మీటింగ్స్ ముందు క్లారిటీ కావాలంటే ఫోకస్ మోడ్ ఆన్. ఒకవేళ చాలా హెక్టిక్ అండ్ టైరింగ్ డే తర్వాత రిలాక్సేషన్ కావాలంటే అన్వైండ్ మోడ్ ఆన్. ఒకవేళ కోడ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ని రీసెట్ చేయాలంటే స్లీప్ మోడ్ ఆన్. మేము ఈ ప్రోడక్ట్ ని 500 హస్లర్స్ కి పైగా యూజ్ చేయించాం. మేము ఏం గమనించామంటే మా ప్రోడక్ట్ లో 92% ఎఫికన్సీ ఉంది రిలాక్సేషన్ అండ్ స్లీప్ లో, అండ్ 87% ఎఫెకసీ ఉంది ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీలో. ఒక హస్లర్ నాకు చెప్పిన ఒక బెస్ట్ విషయం ఏమిటంటే, రోజంతా సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. హాస్పిటల్లో రోజంతా వాళ్ళు చూసింది మర్చిపోవాలనుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ వాళ్ళకి 10 నుండి 15 నిమిషాల్లోగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ డే వాళ్ళు చాలా ఫోకస్డ్ గా వాళ్ళు పనిచేసుకుంటారు. సైకడెలిక్ మీకొక బ్యాకప్ సిస్టమ్. అది మీకు బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టడానికి ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తుంది. సో నా ఆస్క్ ఏమిటంటే, 10 crores కి 7.5% స్టేట్స్ ఇన్ మై కంపెనీ. థ్యాంక్ యూ. మీరు హస్లర్స్ గురించి మాట్లాడి సెన్సిటివ్ మ్యాటర్ని టచ్ చేసేశారు. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ కూడా మీ హస్లర్తో రిలేట్ అవుతున్నారు. మీరు మీ గురించి చెప్పండి. మీ చదువు ఎక్కడ జరిగింది, దీని ప్రారంభం ఎక్కడి నుంచి? నేను ఇంజనీరింగ్ చేశాను. జేపీ నోయిడాలో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను సింగపూర్ అండ్ జర్మనీలో సర్క్యూట్ డిజైన్ లో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత జర్మనీలో నేను 7 సంవత్సరాలు ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ గా ఆటోమేటిక్ కార్స్ కి చిప్స్ చేసేదాన్ని. వావ్, Wow. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంతకీ మీకు ఐడియా ఎలా వచ్చింది? దీన్ని మొట్టమొదట మీ మీదే మీరు ప్రయోగించుకున్నారా? యాక్చువల్లీ నా ఎల్డర్ సిస్టర్ కి 2016లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అయింది. ఆ సమయంలో నేను సింగపూర్లో చదువుకుంటున్నాను. 5 నెలల వరకు తను అపోలో స్ట్రోక్ లో ఐసీయూలో ఉంది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే. తన బ్రెయిన్ లో ఏముందో చెక్ చేయడానికి ఎందుకు ఏ మిషన్ వేయలేదని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ తను చనిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ చేయాలని నేను అనుకోలేదు. బట్ దెన్ నా కో ఫౌండర్, నా హస్బెండ్, ఆయనే దీని గురించి చదివారు, రీసెర్చ్ చేశారు. అప్పుడే ఈఈజీ అన్న విషయం ఆయన చెప్పారు. ఆ తర్వాత నా మొదటి ఐడియా ఏమిటంటే, న్యూఫరిన్ విచ్ ఇస్ ద బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది ఇండియా అండ్ ఏషియాకి ఫస్ట్ బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది మీ స్ట్రెస్ ఫోకస్ ని క్యాలిక్యులేట్ చేసి మీకు న్యూరో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మేము 4 ఏళ్లు దానికోసం పనిచేసాం. అది మేము 2.5 CR ARR ద్వారా స్కేల్ చేసాం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నామంటే, నేను ఏమనుకున్నానో అది నేను రీచ్ అవ్వలేకపోయాను. సో మాకు అక్కడ దొరికిన లెర్నింగ్స్ ని తీసుకొని ఈ ప్రోడక్ట్ లో వేసాం. కానీ ఇది సేమ్ కంపెనీ బేసిక్సే. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, ప్లీజ్ రండి. నేను నీతో ఒకటి అడగాలి రియా. చెప్పండి. ప్రతి మనిషి ఒకే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీని ఎంజాయ్ చేస్తారా? ఎస్ మ్యామ్. జనరల్ గా ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ లో న్యూరో సైన్స్ లో ఆల్ఫా, డెల్టా, బీటా, టీటా, గామా అని బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. అందులో డెల్టా బ్రెయిన్ వేవ్స్ లో అది 1 నుంచి 4 హర్ట్స్ ఉంటాయి. అందరికీ అలాగే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ న్యూరోలాజికల్ చేంజెస్ వచ్చి ప్యాటర్న్ ని చేంజ్ చేస్తుంది. బట్ ఫర్ ఏ నార్మల్ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఈ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది, సేమ్ గానే ఉంటుంది. హార్ట్ రేట్ లాగా ఈ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. ఓకే.